అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించడమే కాకుండా పోటీ పరీక్షల్లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధిస్తున్నామని ఓకదంపుడు ప్రచారాలు చేసుకున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం వడ్డించడం లేదని ఖమ్మం జిల్లా పీడీఎస్యు విద్యార్థి సంఘ నేతలు ఆరోపించారు. ఖమ్మం నగరంలోని శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు తమకు ఉడకని అన్నం, పాచిపోయిన కుళ్ళిపోయిన కూరగాయలతో చేసిన వంటలను తమకు వడ్డిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. వీరికి పీడీఎస్యు విద్యార్థి సంఘం నేతలు మద్దతు తెలిపారు. లక్షల రూపాయలు విద్యార్థుల నుండి దండుకుంటూ కనీసం నాణ్యమైన ఆహారం ఇవ్వటం లేదంటున్న విద్యార్థి సంఘం నేతలతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. చదువు పరంగా మా కాలేజీ మించింది లేదు. మాకు కావాల్సింది ఫుడ్ ఒక్కటి మారాలి. మా 14 క్యాంపస్లలో స్టూడెంట్స్ అందరూ ఇది బాగాలేదు అని చెప్పుకోవద్దు. మా కాలేజ్ అంటే ఇది అని చెప్పుకునేటట్టు మమ్మల్ని చేయాలని ధర్నా. కంప్లీట్ చేసేపోతే అడిగితే ఏం చెప్తున్నారు? మాకు ఫుడ్ మారాలి. మా ఫుడ్ మాకు మార్చాలి. మేము మంచిగా ఎట్లున్న మాటలు ఉండేటట్టు ధైర్యంగా ఉంచాలి. మాకు ఏ భయపడేటట్టు చేయాలి. ఫుడ్ మారవాలి అంతే కాదు. ఒకటే అన్నం పడిచి వేరే మాకు ఇక్కడ ఫుడ్ ఏం బాగాలేదని ఎంతమంది కంప్లైంట్ చేసినా ఎవరేం పట్టించుకోవట్లేదు. అందుకే మాకు ఏం నచ్చక బయటకు వచ్చినాం. కంప్లైంట్ అయితే అది పడేసి వేరే తినమంటారు. అందుకే ఏం నచ్చక మేము బయటకు వచ్చి కూర్చున్నాం. ఆ ఫుడ్ మంచిగా వచ్చేదాకా మేము ఇక్కడి నుంచి కదలము. వేరే వచ్చి మాట్లాడేదాకా ఇక్కడి నుంచి కదలము. మేము హర్ష క్యాంపస్ సెకండ్ ఇయర్ మేము అంతా హాస్టల్స్ శ్రీ హర్ష క్యాంపస్ శ్రీ చైతన్య. విద్యార్థులకు ఫుడ్ బాగాలేదని చెప్పి అనేక సమస్యలతో ఈరోజు రోడ్ల మీద ఎక్కిన పరిస్థితి ఇక్కడ శ్రీ చైతన్యలో కనబడతా ఉంది. ఇప్పటికైనా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని సంబంధించిన మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాటిని పరిష్కరించేలాగా ఆలోచన చేయాలి తప్ప ఇలా మొత్తం కూడా ఈ శ్రీ చైతన్య క్యాంపస్లో లోపాలు ఉన్నాయి. ఉన్న వార్డెన్స్ మొత్తం కూడా నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే ఈరోజు విద్యార్థులు బయటకు వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళకి ఫుడ్ బాగాలేక వాటర్ సమస్య ఇలాంటివి చాలా ఉన్నాయి. దాన్ని అడిగినందుకు కూడా వార్డెన్స్ చేంజ్ చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా అంటే పోయి వేరే దాంట్లో వేసుకోమంటున్నారు, పడేసి వేరే దాంట్లో వేసుకోమంటున్నారు. వాటిలో ఇబ్బంది పడుతున్నారు బాగా. ఏం చేయాలి? మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇంట్లేదు. అలా సార్లు చెప్పినాం. హాస్టల్స్ మేము అందుకని ఎట్లు చేస్తున్నాం. సెకండ్ ఇయర్ ఎంపీసీ